ఉమ్మడి గుంటూరు జిల్లా వినుకొండలో వైఎస్ఆర్సీపీ చేపట్టిన చంద్రబాబు వెన్నుపోటుకు 2 ఏళ్ల నిరసన కార్యక్రమం ఉద్రిక్తతకు దారితీసింది. రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు భారీ ర్యాలీగా బయలుదేరిన వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు శివయ్య స్తూపం వద్ద ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీలను అమలు చేయలేదని ఆరోపిస్తూ మేనిఫెస్టో పత్రాలు, సీఎం చంద్రబాబు నాయుడు ఫోటోను దహనం చేసేందుకు ప్రయత్నించారు. నారా చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం ప్రజలకు వెన్నుపోటు పొడిచి 2 సంవత్సరాల కాలమైంది. ఈ 2 సంవత్సరాల కాలంలో మేనిఫెస్టో ఎన్నో హామీలు ఇచ్చి హామీలు మోసం చేయడం అనేది ఇది మొట్టమొదటిసారి కాదు. గతంలో కూడా 2014, 2019లో ఇలానే మోసపూరిత హామీలు ఇచ్చి ఇలా రైతు రుణమాఫీ చేస్తామని, రైతు బంగారు రుణమాఫీ చేస్తా చెప్పి మరి ఆ రోజున కూడా మరి 14, 19 ప్రభుత్వంలో కూడా ప్రజలను మభ్యపెట్టి మోసం చేశాడు. ప్రతిసారి ప్రజలను మభ్యపెట్టడం, మోసం చేయడం ఆ నైజంగా మారింది. గతంలో చాలా మంది పిల్లలు తెలియకపోవచ్చు. మొట్టమొదటిలో మరి ఇతను కాంగ్రెస్ పార్టీ వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు, ఆ తరువాత ఎన్టీ రామారావు పార్టీ పెట్టినప్పుడు ఎన్టీ రామారావు మీద పోటీ గెలుస్తున్న వ్యక్తి, అలాంటి వ్యక్తి రామారావు గారి మీద చిత్తుగా ఓడిపోయి తర్వాత కాలంలో మళ్ళీ వచ్చి టీడీపీలో చేరి టీడీపీలో మామగారి పిల్లనిచ్చిన అమ్మగారితో ఆయన పైకి తీసుకొచ్చి అధికారం కల్పిస్తే మామకే వెన్నుపోటు పొడిచిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. మామనే కాకుండా మామ కొడుకు బామ్మది హరికృష్ణ గారిని కూడా మరి నిలునా ముంచి అతను వెన్నుపోటు పొడిచాడు. అలాగే తోడోడు దగ్గుబాటు వెంకటేశ్వర స్వామి కూడా అలాగనే మభ్యపెట్టి అందరినీ ఒక్కొక్కరిగా అవసరానికి మొత్తం దగ్గర తెచ్చుకొని అవసరం తీరిన తర్వాత ఒక్కొక్కరిగా వెన్నుపోటు పొడుచుకుంటూ వారి మీద పాదాలు నడుస్తూ పైకి వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఈ రోజు మీకు తెలుసు మరి 2024లో ఎన్ని హామీలు ఇచ్చారో, మరి రైతులకు ఎన్ని హామీలు ఇచ్చారో, ఆడపిల్లలకి ఆడపిల్ల చేస్తానని ఎన్ని హామీలు ఇచ్చారో మీకు తెలుసు. ఇలాంటి ఒక హామీ నెరవేర్చుకోగా ఈ రోజున అందరి మీద మాట్లాడితే ప్రజాస్వామ్యం మీద కూనీ చేసి ప్రతి వాళ్ళ మీద కేసులు పెట్టడం, ప్రతి వాళ్ళ సోషల్ మీద కేసులు పెట్టడం ఈ రోజున అందరిని లోపల కార్యక్రమం జరుగుతోంది. ఏదైనా ప్రశ్నిస్తే ఏమిటి విధానం అంటే విధానం ప్రశ్నించకుండా రాజ్యాంగబద్ధంగా పదవి ఉన్నటువంటి వ్యక్తి వాడు ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసి ఈ రోజున కూనీ కోరిక మారి ప్రభుత్వ హత్యలు కూడా ఎన్నో చేస్తున్నారు. కాబట్టి ఈరోజు ప్రజలంతా కూడా గమనించాలి. రాబోయే రోజుల్లో మరి వైఎస్ జగన్మోహన్ గారి ఆధ్వర్యంలో నడిచిన పార్టీ వైఎస్ఆర్ పార్టీ మీరు చూస్తూ ఉంటారు. మరి రాజధాని రైతులు కూడా జగన్మోహన్ గారి ఆఫీస్కి వచ్చిన మాట్లాడి జగన్మోహన్ గారు ఏమన్నారంటే వచ్చే మా ప్రభుత్వంలో మరి ఎంక్వైరీ చేసి కమిషన్ చేసి ఆ రాజధాని ప్రభుత్వం నుంచి నిగ్గు తెలుస్తా అని చెప్పారు. అలాగే నిన్న మరి డిఎస్సీ కూడా దగాకు డిఎస్సీ చేసి మరి అర్హులైన ఉపాధ్యాయ చదువుకునే వాళ్ళని టెట్ రాయన వాళ్ళు కూడా ఉద్యోగాలు ఇచ్చి ఉద్యోగాలు మోసం చేసి లంచాలకు పాల్పడి వారి శాసనమిత్రులు కూడా మరి ఈ రోజున రాష్ట్రాన్ని నిలువున ముచ్చే కార్యక్రమం చేస్తున్నారు. కాబట్టి మరి ఈ వెన్నుపోటు 2 ఏళ్ళింది. ఈ రోజు నుంచి పార్టీ రాష్ట్ర పిలుపు మేరకు మరి మన జగన్మోహన్ గారు అధ్యక్షుడు జగన్మోహన్ గారి పిలుపు మేరకు మనంతా కూడా పాల్గొనడం జరిగింది. జగన్మోహన్ గారు చెప్పిన విధంగా రాబోయే రోజుల్లో మనమంతా పార్టీని బలోపేతం చేసి ఈ వెన్నుపోటుదారుల్ని వెన్నుపోటు మనుషుల్ని బజార్ను పెట్టి మరి రాబోయే రోజులు మన పార్టీ జెండాను ఎగురవేసే విధంగా మన కార్యకర్తలకి మన నాయకులకు కూడా న్యాయం జరిగే విధంగా, అలాగే ఎవరైతే నష్టపోయారో ఈ రోజున టీడీపీ వల్ల వాళ్ళందరూ కూడా రాబోయే రోజుల్లో సహాయం చేసి వారి ముందుకు తీసుకెళ్లే కార్యక్రమంగా కూడా ప్రతి వారికి చేయూతనివ్వడం, మనం ఆదుకోవటమే మన పార్టీ లక్ష్యం చేసుకుంటూ మరి ముందు వాళ్ళు కోరుకుంటూ ఈ రోజు అవకాశం వినుకొండ ప్రజలందరూ కూడా నమస్కరిస్తూ సెలవు చేస్తున్నాను.